హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. నిన్నటి వీడియోలో 10 బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి పార్ట్ 1 చేశాను. ఇది పార్ట్ 2 అండి. రిమైనింగ్ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్తానండి. డీటెయిల్స్గా తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేమ్ వచ్చేసి ఇండియన్ నేవీ, పోస్ట్ నేమ్ ఫైర్మ్యాన్. దాంట్లో వివిధ రకాల పోస్టులు ఇచ్చారు. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 327 పోస్టులు అండి. ఎలిజిబిలిటీ అనేది 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ అనేది 18 to 25 ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12th March 2025. లాస్ట్ డేట్ వచ్చేసి 1st April 2025. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అండి. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ లింక్ ఇస్తాను. అలాగే మేలు ఫీమేలు అందరూ అప్లై చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా. పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 4. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 180 పోస్టులు అండి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఎస్సి, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చదివిన అందరూ ఎలిజిబిలిటీ ఉన్నారు. ఏజ్ లిమిట్ అనేది మినిమం 23 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చేశారు. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 850 రూపీస్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వారికి 850 రూపీస్. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి 175 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ వచ్చేసి 8th March 2025. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 23rd March 2025 అండి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మేల్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ లింక్ నేను కింద ఇస్తాను, చెక్ చేసి చేసుకోండి. పోస్ట్ నేమ్ వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 350. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ ఉండాలండి. ఏజ్ లిమిట్ అనేది వేరియస్ పోస్ట్ వైజ్గా ఉంటుంది, అంటే వాళ్ళు ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 1180 రూపీస్ ఇచ్చారు. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి 59 రూపీస్ ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 24th March 2025. అలాగే ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఆర్ మేలో ఉంటుంది ఈ ఇయర్. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఆల్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఇస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 357. ఎలిజిబిలిటీ పాస్, అపియర్, బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్. డిగ్రీ గలవారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది. మన అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 200 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వారికి నిల్ అండి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5th March 2025. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25th March 2025. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 3rd August 2025. జాబ్ లొకేషన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా. ఓన్లీ ఆన్లైన్లోనే మనం ఎగ్జామ్కి ఇచ్చి ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి జాబ్కి. ఆల్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి రైల్వే వీల్ ఫ్యాక్టరీ. పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్ అండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 192. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th ITIలో ట్రేడ్లో ఎలిజిబిలిటీ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 15 ఇయర్స్ to 24 ఇయర్స్ ఉండాలి. అలాగే కేటగిరీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి ఆన్లైన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 100 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఉమెన్స్ వాళ్ళకి ఏం ఫీజు ఉండదు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి April 1st లాస్ట్ డేట్ అండి. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఇది ఆఫ్లైన్ మోడ్లో పెట్టుకోవాలి, ఆన్లైన్ కాదండి. ఇదేంటంటే అఫీషియల్ లింక్ ఇస్తాను, మీ దాని వైజ్గా అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడ అడ్రస్ పంపించాలో మీరు అక్కడ పంపించండి. ఇన్ డీటెయిల్గా నోటిఫికేషన్లో అడ్రస్ ఇస్తారు, మీరు అక్కడికి మీరు పెట్టించుకోవాలి. అలాగే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, రిమైనింగ్ 5 బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మీకున్న క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ దీంట్లో ఉందో అప్లై చేసుకోండి.
ఎవరికైనా యూజ్ అయితే కనుక తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కదండి, చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. సో ఎవరైతే బాగా గవర్నమెంట్ జాబ్స్ రావాలి మాకు, దీంట్లో మాకు యూజ్ ఉంటుంది అనే వాళ్ళు తప్పకుండా యూజ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.